హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లా శ్యామ్ అఫీషియల్. ఈ వీడియో అయితే మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే లాంగ్ వీడియో. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో డెకరేషన్ అంతా కూడా ఓన్గా ఇంటికాడే డెకరేట్ చేసాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే రింగ్ అండి, ఇది డెకరేషన్కి బెలూన్స్ డెకరేషన్ ఈ రింగ్లోనే మొత్తం అంతా చేశారు. డెకరేషన్ ఎలా ఉందో చివరిలో చూద్దారు. కానీ ఓ పక్కనైతే కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. మరి మీలో ఎంతమందికి కాజు పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకొక పక్కనైతే బెలూన్స్కి అయితే గాలి కొడుతున్నారు. ఎవరు చేసే పనులు వాళ్ళే బిజీగా ఉన్నారండి, ఎవరు ఖాళీగా లేరు. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అసలు ఖాళీ ఉండదు కదండి. ఇగో వీడేనండి బుడ్డగాడే బర్త్డే బాయ్. ఓ పక్కనైతే వేడి వేడి సాంబార్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే మా సిస్టర్ కాజు పేస్ట్ ఆడి వేసింది. చాలా చాలా టేస్టీగా కుదిరిందండి కర్రీ. ఈ కర్రీ లాగ్ అయితే మీకు నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తా. ఎలా కర్రీ ప్రిపేర్ చేసామో ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంకో పక్కన అయితే కర్రీ వీడియో అయిపోయింది. ఇక్కడికి బెలూన్స్ అయితే డెకరేషన్ మొదలు పెట్టేశారండి. చాలా వరకు కంప్లీట్ అయ్యింది. రింగ్ వరకు కంప్లీట్ అయ్యింది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. పూర్తి కంప్లీటేషన్ అయితే లాస్ట్ని చూపిస్తాను. ఇక్కడైతే చాలామంది బెలూన్స్ డెకరేషన్లోనే బిజీగా ఉండిపోయారు. ఇదంతా బయటేనండి డెకరేట్ చేస్తున్నాం మేము. మా నాన్నగారు పనిచేసే షెడ్ ఇది, ఇక్కడే ఖాళీగా ఉంటుంది. ఇదంతా బాగా పెద్దది రేకుల షెడ్డు, ఇక్కడే డెకరేషన్ చేస్తున్నాం. మా ఎదురుగుండానే రోడ్డు కూడానండి, అందుకే క్లాత్ కట్టేసాం అడ్డుగా. డెకరేషన్ అయితే చాలా బాగుందండి, వేరే లెవెల్. మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో డెకరేట్ చేస్తున్నారు. ఎలా ఉందో చివరిలో చెప్పండి. అలాగే ఓ పక్కన అయితే పాయసం. బర్త్డే అంటేనే పాయసం కదండి, పాయసం లేకుండా బర్త్డే సెలబ్రేషన్ ఏంటి, అందుకని పాయసం. ఓ పక్కన అయితే వేడివేడిగా బిర్యానీ ప్రిపేర్ చేస్తాకైతే మా సిస్టర్ అన్నీ కూడా రెడీ చేసి వేపేస్తుంది. మరి ఇది వెజ్ బిర్యానీ అనండి. ఇవాళ చాలామంది తినని వాళ్ళు ఉన్నారు, దానికోసం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసిన తర్వాత ఓ పక్కన అయితే చికెన్ కర్రీ కూడా వండుతున్నారండి. చికెన్ అయితే ఫ్రై పీస్ కర్రీలాగా వండుతున్నారు. ఎందుకంటే కొంతమంది తింటారు, కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు. అందుకనే వేడివేడిగా బిర్యానీ అయితే మా సిస్టర్ బాగా రెడీ చేస్తుంది. ఎప్పుడు కూడా వంటలన్నీ కూడా మా సిస్టరే చేస్తుందండి. సెకండ్ సిస్టర్ ఆవిడ చేతుల మీదుగా అన్ని వంటలు అయితే జరుగుతాయి. నేను ఉండాలి వంటల దగ్గర అయితే మాత్రం. చూశారు కదా, బిర్యానీ అయితే పొగలు వచ్చేస్తున్నాయండి. మసాలా అయితే ఎంత దిట్టంగా వేస్తుందో. ఎక్కువ మసాలా వేసి ఇలా బిర్యానీ చేసుకుంటే పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ వేపుకోవాలండి. బిర్యానీ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీలో ఎంతమంది బిర్యానీ అనేది ఎలాగే ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఓ పక్కన చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అవుతుందని చెప్పాను కదా, అది కూడా ప్రిపేర్ అవుతుందండి. ఇదైతే బిర్యానీదే. ఇంకా మసాలా సరిపోలేదంట మా వాళ్ళకి, ఇంకా మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేస్తుంది. మా వాళ్ళు కొంచెం కారాలు ఎక్కువగా తింటారు, అందుకే మసాలా ఎక్కువ వేస్తుంది. ఒక పక్కన బిర్యానీ ప్రిపేర్ చేస్తుంటే ఇంకో పక్కన టైం అయిపోతుందని ఇంకా బిర్యానీ అయితే అక్కడ ఆపేసాను. ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. చికెన్ కర్రీ కూడా లాస్ట్ని తీసానండి. ముక్క అయితే మాత్రం నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత పర్ఫెక్ట్గా కుదిరింది. మీకు వీడియో కావాలనుకుంటే కర్రీ వీడియోస్ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అప్లోడ్ చేస్తాను. ఇంకా బర్త్డే అయితే డెకరేషన్ అయితే పూర్తయిపోయింది. అందరూ కూడా వీడియోలకి ఫోజులు ఇచ్చేస్తున్నారు. వీడియో డెకరేషన్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నారండి. చూసారు కదా, ఫుల్ డెకరేషన్ అదే. ఈ అబ్బాయి అయితే మా అబ్బాయి, అలాగే మా సిస్టర్ వాళ్ళ బాబు. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. డెకరేషన్ అయితే ఫుల్ వీడియో అదండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే బర్త్డే బాబుని రెడీ చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళు, అలాగే మా మధ్య గారు అందరూ కూడా రెడీ అవుతున్నారు. మా సిస్టర్ అయితే నేను వీడియో తీస్తున్నానని తెగనం వేసుకుంటుంది. ఫుల్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే సెల్ఫీలు దిగుతున్నాను. నేను అనగా మా సిస్టర్ అనగా ఎక్కువ సెల్ఫీలు పిచ్చి, మాకు సెల్ఫీలు ఎక్కువ దిగుతాం.
ఇది మా సిస్టర్స్ మేనునండి. ఫుల్ వీడియో చూశారు కదా, బర్త్డే డెకరేషన్ వీడియో. ఇదంతా కూడా ఓన్గా ఇంటికాడే మా బ్రదరేనండి మొత్తం డెకరేట్ చేసింది. ఎలా ఉందో ప్లీజ్, ఇంత డెకరేషన్ కష్టపడి చేశాడు కదా, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి. ఇక్కడైతే మాత్రం ఇంకా అందరూ ఫ్యామిలీ పిక్స్ దిగుతున్నారండి. అందరూ కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కూడాను, మా ఫ్యామిలీలు కూడా ఫోటోలు దిగాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, లవ్ యూ ఆల్.